6వ అధ్యాయం 8వ వచనాన్ని ఎవరైనా చదవండి. ఒక్క మాట 8వ వచనం. మీరు వారి వలె వండుకుడి, మీరు మీ చాలు తండ్రిని అడగక మునిపే. చాలండి. మీరు వారి వలె ఉండకుడి. పైన 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు కేటగిరీస్ ఉన్నాయి. మనుషుల రకాలు అక్కడ పెట్టాడు. మీరు వారి వలె ఉండొద్దు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన కోరుకున్నది ఏంటంటే, ఎవరైతే ఉన్నారో వారు వారిలాగా ఉండాలి. నేడు క్రైస్తవ్యానికి బట్టిన ఓ రకమైనటువంటి జాడ్యం అనాలో తెగులు అనాలో తెలియదు, కానీ కార్పొరేట్ సావుకుడును పోలి మాట్లాడటం, అతనిలాగానే పోలిక కలిగి ఉండాలనుకోవటం, ఆ భాష తీరు, ప్రార్థనా శైలు, ఆ యాటిట్యూడు, ఇవన్నీ ఓ కార్పొరేట్ సేవకులాగా ఉంటే ఆ ఘనత మనకు వస్తుందని అనుకుని జీవిస్తున్నటువంటి క్రైస్తవ్యం నేటి దినాన లేకుండా పోలేదు. అది చెప్పాలంటే ఓ రకంగా జాడ్యం, జబ్బు, తెగులు, ఫంగస్ లాంటిది. యేసు ప్రభు దాన్ని ఎన్నడూ ప్రోత్సహించలేదు. అసలు ఆయనకి అది ఇష్టం లేని విషయం. ఆయన డైరెక్ట్ గా మాట్లాడతాడు, మెహర్బానీ ఉండదు. ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటాడు అని చెప్పడానికి రుజువులు కూడా ఉన్నాయి. రక్త సంబంధం కూడా ఆయనకి పెద్ద లెక్క కాదు. మనందరికి తెలిసిన విషయం ఏమిటంటే, కానాను వివాహానికి వెళ్ళినప్పుడు తల్లి శిష్యుల పాత్రలో అంటే ఆ పాత్ర క్యారెక్టర్ తల్లి తీసుకునే ప్రయత్నంలో మా అబ్బాయిగా యేసు ప్రభు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడు అన్నటువంటి ఆ యొక్క స్వలాభమో లేకపోతే స్వప్రాతిపత్తి కొరకు ఆమె ఏం చేసిందంటే, ఆమె వచ్చి ప్రభు వారి దగ్గర ఈ విషయం చెప్పడం ప్రారంభించింది. ఆయన నిక్కచ్చిగా చెప్పాడు, అమ్మా నాతో నీకేం పని అన్నాడు. ఇంకా నాడేమో, హూ ఆర్ యూ, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఎవరు నువ్వు, నేనంటూ నీ గర్భాన పుట్టకపోతే నా జననానికి నీ కడుపే కనుక అద్దెకి తీసుకుని ఉండకపోతే నువ్వు ఎవరివో కూడా ఎవరికి తెలియదు. నువ్వేంటి నీళ్ళు ఇవన్నీ నీకు అవసరమా, నాకు తెలియదా అన్నప్పుడు ఆమె పాపం కాస్త ఫీల్ అయి ఉండొచ్చు. కానీ దేవుడు తన ఇష్టాన్ని, తను ఏ విధంగా దేవుడు అన్నటువంటి పదవిలో ఉన్నాడో ఆయన ఆ రీతిగా ఉండడానికి ఇష్టపడి మాట్లాడాడు. యేసుప్రభు వారు నేటికి కోరుకునేది ఏంటంటే ఇదే. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ పై వచనాల్లో మనం గమనించినప్పుడు చాలా క్లియర్ గా రాసి ఉన్నది. మొట్టమొదట 6వ అధ్యాయం మొదటి చరణంలో ఏముంటదంటే, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పరుడు. మనుషులకు కనపడవలనంట అంటే, మన లేఖనం ఏం చెప్తుందంటే, భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయాలని లేఖనం చెప్తాంది. ఇంకా అయితే నేటి దినాల్లో ఈ క్రైస్తవ
ఆ బోధకులు అనాలో లేకపోతే వీళ్ళని ఏమని చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ వాళ్ళను బట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వేషధారణ అనే పద్ధతిలోనికి వచ్చేసారు. ఇక్కడ మనుషులకు కనబడాలి ఏది చేసిన. ఉదాహరణకి ఇదివరకు మా చిన్నప్పుడు మేము చూసాం మా సంఘంలో, సిఎస్ఐ సంఘం అటు నుంచి వచ్చాం కాబట్టి నేను ఒక మాట చెప్తా. ఇక్కడ ఏముండదు, ఎక్కడ ఏముండదండి, ఏదైనా ఒక చైర్ వేస్తారు, దేవుని మందిరంలో ఒక కుర్చీ పంపిస్తారు, పంపించి దాని మీద ఆ ఫలానా దాస్ బాబు గారు బహుకరణ అని రాసేవాళ్ళు, స్కెచ్ పెన్నులతోనో ఆటితోనో పెయిన్లతోనో. అంటే అది ఉరి దాస్ బాబు వేసాడంటారు గుళ్ళో కానుక. కానీ దాని వలన మనుషులందరూ అక్కడ చెప్పుకుంటుంటే నేను శారీరకంగా ఉప్పొంగిపోవచ్చు, ఆ ఊర్లోనూ ఆ సంఘంలోనూ నా పేరు ఘనతను పొందుండొచ్చు, కానీ పరలోకములో నాకు రావాల్సిన బహుమానం మాత్రం పోతుంది. మనకు కావాల్సింది పరలోక బహుమానం. ఇహలోక సంబంధమైన బహుమానం మనకు అక్కర్లేదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, మనము మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబట్టుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయడు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు నాకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయాలంట. మనుషులకు చేయటం అంటే అర్థం ఏంటంటే, నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. ఏదైనా వివాహానికి కబురు వచ్చింది అనుకోండి, పెళ్లి కార్డు మాకు తెలిసి వీళ్ళు ఏం చేస్తారంటే, వివాహానికి పెళ్లి కార్డు వస్తే పెళ్లికి వెళ్ళి భోజనం తదనంతరం కానుకలు రాగరిస్తారు. మా చిన్నప్పుడు చూసాం. దాస్ బాబు 1116 రాసేస్తాం, మనుషులు కనబడాలని. ఎందుకది? ఆ రేపు పొద్దున 2116 మనకు వేయాలి, మళ్ళా కానుక పెట్టాలి. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, మనుషులకు కనపడమన్నట్టు కాదు, దేవుని చిత్త ప్రకారంగా, దేవునికి ఇష్టపరిచేదిగా, దేవుని సంతోషపట్టేదిగా, దేవుని నామానికి మహిమ కలిగేటట్టుగా మన జీవితాలు ఉండాలి. క్రైస్తవ్యంలో కావాల్సింది ఏంటంటే మెహర్బానీతనం. సొంత డబ్బా దేవునికి ఇష్టం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సొంత డబ్బా భలే పాడేవమ్మా, భలే చక్కగా పాడేవు అంటే ఈమె గారు పొంగిపోద్ది అనమాట. చెబితే అన్న దాసుబాబు అన్న భలే చెప్పేవన్న వాక్యం అంటాడు. నా గోడ నేను కొట్టుకుని నా బుగాన్ని నేను తట్టుకుని నేను బాగా చెప్పానంటే పొంగిపోయి పతనానికి పునాది వేసుకుంటా. ఇది గమనించమని. మనుషులను పొగిడినప్పుడు, మనుషుల్ని గణపరిచి గుర్తించినప్పుడు నీకు శ్రమ. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మనుషుల చేత కొనియాడబడటానికి ఇష్టపడకూడదు. కాబట్టే దావీదు గారు రాస్తారు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిడువక, అపహాసకులు కూర్చుండి చోటు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానం చేయవారు ధన్యులు. ఇలాంటి పనులు చేయాలి చేయకూడదు అనేది మనకి ఎవరు బోధిస్తారంటే ప్రభు వారు బోధిస్తారు. ఆయన గారు బోధించాలి అంటే నువ్వు లేఖనం చదవాలి, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. అలా బైబిల్ గ్రంథం చదువుకుండా ఇవాళ యేసు ప్రభుని నమ్ముకుంటావు, ఆ నూతన నిబంధనలో స్వార్థల వరకు ఏదో చదువుతావు, ఇక నన్ను దేవుడు పిలిచాడని మొదలెడతావు.
వానమాలు రావు బైబిల్లో. సేవకు మొదలెడతా సుఖమైంది, సులువైంది. ఆర్థిక లావాదేవీల్లో అధికారం కలిగిన వాడుగా ఉండి ఏమాత్రం ఎవరికి లెక్క చెప్పుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా తెచ్చుకుని తిని జబ్బు తెచ్చుకోవడానికి వీలైనటువంటి ఆహారం తినడానికి వీలుగా నీ బ్రతుకు కొనసాగాలంటే సేవకు వచ్చేసే పిలుపు లేకుండా జరుగుతుంది వాళ్ళ. వారిని ఆయన చెప్తున్న మనుషులకు కనబడేవారు వాళ్ళు. మనుషులకు కనబడాలి. వాక్యం చెప్పినా సరే, పాట పాడినా సరే, కానుకిచ్చినా సరే, ప్రార్థన చేసినా సరే మనుషులకు కనబడాలి. ఈ రకమైనటువంటి జీవితం మంచిది కాదు. అందుకని ఆయన అన్నాడు, మీరు వారి వలె ఉండకూడదు. ఎవరి వలె అంటే మనుషులకు కనబడవలనని చేసే వారి వలె మీరు ఉండకుడి. రెండవది 5వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వేషధారులు ఇదొక కేటగిరీ అనమాట. నటిస్తారు. ఎలా నటిస్తారంటే భాష, అప్పటి వరకు వాళ్ళ భాష వారి భాషలోనే ఉంటుంది. ఇక ప్రార్థన చేయమంటే ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు అని మొదలెట్టి ఒక శశిధర మరి జీకధర బాబా ఓ రడికాడర ఈ వేషధారణ కలిగిన భాషలతో మోసపూరితమైన యోచన కలిగి ఉద్దేశానుసారంగా శరీరాన్ని తీసుకొచ్చి దేవుని నామాన్ని అవమానపరిచి వారు తమకు తాముగా తమ జీవితాన్ని పతనావస్థలకు దించుకుంటూ వారు మాడి మసైపోతున్న సంగతిని గుర్తించకుండా వారు చేస్తారు ప్రార్థన. ఆ ప్రార్థన వేషధారణ. ప్రభువా, నేను వారి వరే లేకుండా ప్రార్థన చూసాం మన తొలిలోని ప్రార్థన. ఇద్దరు అన్నదమ్ముల ప్రార్థనలో ఒకటి వేషధారణ, ఒకటి నిజాయితీ. కనుక నీ ప్రార్థన కయ్యను ప్రార్థన వలె కాకుండా వేషధారణ, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేసేది చాలా మంది మనుషులకు కనబడాలని. ఒకటి మంచిది, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఇద్దరు మనుషులను కలిసాం, ప్రార్థన చేయాలి. రోడ్డు పక్కొచ్చి చెప్పులిడిచి మోకరించే చెయ్యక్కర్లేదు. మనసు, కొంతమంది యథార్థమైన మనసుతో చెప్పులిడిచి మోకరించి ప్రార్థన చేస్తారు, యథార్థమైన మనసుతో. మరి కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు, వాళ్ళు కూడా వీళ్ళలాగా సేమ్, కానీ అంతరంగంలో మాత్రం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూడాలని చేస్తారు. వాళ్ళ ఊరోళ్ళు అక్కడ ఉన్నారా, వాళ్ళు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారా, ఇది ఎట్లయితే గమనిస్తారు నేను సేవకుడినని. మనుషులకు కనబడవాలని వేషధారణ. దేవుని పిల్లలారా, మన జీవితాల్లో వేషధారణతో జీవించడం అనేది నిన్ను నువ్వు మోసపరుచుకోవటమే, నిన్ను నువ్వు గాయపరుచుకోవటమే, నీకు నువ్వు హాని తెచ్చిపెట్టుకోవటమే. వేషధారణ మన జీవితానికి అంత శ్రేష్టమైనది కాదు. మనుషులకి కనబడవలనని, రెండోది వేషధారణ వలె. మూడోది 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె. అన్యులు ఉంటారు అంటే, ఉదాహరణకి వాళ్ళు అన్యులు ఏం చేస్తారంటే ఒక పదాన్ని 100 సార్లు మాట్లాడతారు. డాష్ 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 అని ఒక పదాన్ని. మనం కూడా ఏం చేస్తామంటే
నేను చాలా మంది ప్రార్థనలు వింటా ఉంటాను. దేవునితో సంబంధం లేకుండా శరీరానుసారంగా ప్రార్థన చేయడానికి, అంటే ప్రార్థన అనేది ప్రభుతో సంభాషణ. వాస్తవానికి ఎప్పుడైతే ప్రభుతో సంభాషణ కాకుండా ప్రార్థన అంటున్నాను, మనతో తండ్రి నాయన నీకు వందనా స్తోత్రాలు, మరి ప్రభు తండ్రి నాయన మరి ఈ రోజంతా మీరు మమ్మల్ని కాల్చినందుకు తండ్రి నాయన ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు, మరి దేవా మమ్మల్ని ఉదయం నుంచి ఇప్పటి వరకు లేపావు తండ్రి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇక్కడ ఇప్పుడు నేను చేసిన ఈ నిమిషం ప్రార్థనలు ఏముందంటే, ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని లేపినందుకు స్తోత్రాలు. ఈ ఒక్క పదమే ప్రార్థన. మిగిలిందంట వాడిన పదాన్నే వాడి వాడిన పదాన్నే వాడి అదే రిపీట్ చేస్తూ చేసేది. అది అన్ని జనుల వలె. జాగ్రత్త. మన ప్రార్థన ప్రభుతో సంబంధం లేకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే రిపీట్ చేస్తా ఉంటాం. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఫ్లో సంభాషణ ఎలా అనంటే జీవజలపు నది ఓటల వలె ఉరుకులు వేస్తూ ఉండాలి ప్రార్థన. చెట్లు లేని మెట్టలందు నదులు పారాచేయు దేవా, చెట్లు లేని మేటలందు. అది ప్రార్థన. అలా చెట్లు లేని నదులు ఓ పరుగులు తీయాలి ప్రార్థన అంటే. దేవుని పిల్లలారా, అది ఎందుకు జరగదంటే నీ జీవితంలో మనుషులకు కనబడవలనని వేషధారుల వలెను ఉండి అన్ని జనుల వలె మీరు ఉన్నప్పుడు ఈ ప్రార్థన అలా వస్తుంది. అలా కాకుండా ప్రభుతో సంబంధ బాంధవ్యం కలిగి మోకరించి ప్రార్థన చేస్తూ లేఖనం చదివి. నేను నిన్న మాకు బందర్ నుంచి ఒక అతను వచ్చాడు, ఒక కుర్రోడు నా కోసం. నేను బయటికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అతనే పాపం అక్కడి నుంచి కారు వేసుకొచ్చాడు. ఆ కుర్రోడు దేవుని భయం ఉన్నవాడు. అతను మాట్లాడుతూ అతని గురించి సాక్ష్యం చెబుతూ ఒక మాట చెప్పాడు. అతను ఏం చేసినా కళ గురించే చెప్పాడు. ఏమన్నా చెయ్యి కళ, అయ్యగారు నాకు ఈ కళ వచ్చింది, నాకు ఇలా కళ వచ్చింది, అలా కళ వచ్చింది, అలా దేవుడు కళ 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 చేసుకుంటూ. నేను చెప్పా అతను డిసప్పాయింట్ చేయటం మంచిది కాదు, కానీ అయ్యా నీ కళ మంచిదే, నేను కాదన్నాను. కానీ నీకు వచ్చిన ప్రతి కళకి ఏం కావాలంటే వాక్యాధారం కావాలి. వాక్యాధారం వచ్చే కళ మోసం చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం ప్రారంభించాను. దేవుడు ద్వారా మన జీవితాలు ఉంటే మనం చాలా సార్లు మోసపోతుంటాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి, ఎవరైనా ఒక్కటి కనుక చదివి పెడితే మంచిది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి ప్లీజ్ చదవరు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి పెట్టండి. ప్రసంగి 5వ అధ్యాయం 3వ వచనం. పనిపాటు వలన స్వప్నం పుట్టును, ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడవును. చాలు. మనోళ్ళు అయ్యగారు నేను పడుకున్నప్పుడు కళ వచ్చింది, ఇలా వలేసాను అయ్యగారు, అంతే. ఎన్నో చేపలు పడ్డాయి, కానీ నేను సేవకు పిలువబడ్డాను అంటాడు. నేను నా కుర్రాడు చెప్పాడు నాతో ఈ మాట, చిన్న కుర్రాడు. తర్వాత ఆ నాన్న ఒళ్ళంతా రక్తం అంట, బాగా దెబ్బలు తగిలి ఇంటికి వచ్చాడంట. ఏంటి నాన్న ఇలా ఎక్కడ ఏమైంది ఏంటి అంటే ఆ నాన్న చెప్పాడంట, నీకోసమేనా ఈ దెబ్బలన్నీ నేను తిన్నాను అన్నాడంట. అంటే తండ్రి కుమారుడు కోసం దెబ్బలు తిన్నాను కాబట్టి సేవకు పిలుపు ఉందంటాడు. అంటే ఇవన్నీ చెప్పినప్పుడు ఒక సేవకుడికి చెప్తాం మిగిలి చేశాడంట ఆయన. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, నీకు దేవుని సేవ పిలుపు ఉంది, నువ్వు సేవ చెయ్యి అన్నాడంట. పాపం అతను డాక్యుమెంట్ రైటర్ గా చేసాడు, మానేశాడు, ఇప్పుడు సేవకు బిగిన్ చేశాడు.
10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోడు మరి చక్కగా జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు మానేశాడు. రేపు పొద్దున అతను నేను సేవకుడినే అంటాడు. సేవా పిలుపు లేదు, ఒక దర్శనం లేదు, వాక్యానుభవం లేదు. అయ్యా బైబిల్ ఏమైనా చదివావా అన్న, అప్పుడప్పుడు ఎప్పుడైనా చదువుతానండి అన్నాడు. అప్పుడప్పుడు ఎప్పుడైనా చదువుతాడట. మరి ఏంటి నాన్న అంటే, ఎందుకండి ప్రతిదీ కళే చెప్పుకుంటూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక 20 కళలు చెప్పాడు. అప్పుడు నేను ఈ లేఖనం చూపించా. అయ్యా కళలు దర్శనాలు లేవు అన్న, కానీ ఉన్నాయి. కానీ ఇది నాన్న విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్నములు పుట్టును, విస్తారం మాట్లాడు బుద్ధిహీనుడగును. మితంగా ప్రభు మనకి ఉన్న ఎగ్జాంపుల్గా ఆయన అలా మాట్లాడనే లేదు, కానీ మనకి చాలా సినిమాల్లో చూసే యేసు ప్రభు నువ్వు అన్నట్టే చక్కగా 1-2 మాటలు ఆయన మాట్లాడుతాం. మనం కూడా మన జీవితాల్లో లిమిట్గా ప్రభువుకి మనకు మహిమకరంగా ఉండాలంటే మనం మనుషులకు కనబడవలనటువంటి వ్యక్తిత్వం నుంచి బయటకు రావాలి. రెండోది వేషధారణ దేవునికి ఇష్టమైంది కాదు. వేషధారణ ఒక సందర్భంలో మీకు గుర్తున్న అపోస్తుల కార్యంలోనికి మనం వెళ్తే మరి పౌలు గారు పేతురు గారిని గద్దిస్తాడు. వేషధారణ అన్న భావంతో గద్దిస్తాడు. పౌలు గారు పేతురు గారిని గద్దిస్తాడు. కానీ అంతకు ముందే పేతురు గారి భావాన్ని ప్రభువారు దర్శనం అందు చూపించారు. లేఖనం చూడండి, అది దర్శనం. ఆయన మిద్ది మీద ప్రార్థన చేసుకుని ఉండగా 4 అంచులు పట్టబడిన దుప్పటి వంటి పెద్దది ఒకటి కిందకి దిగింది. అందులో సమస్తమును అని చతుష్పాద జంతువులు అని రాసుంది. అప్పటికే ఈ 4 కాళ్ళు నెవరమైంది తినకూడదు, అది తినక ఆలోచన ఉంది. అప్పుడు అంటే అన్ని జనుల వద్దకు ఈయన వెళ్ళకూడదని ఒక ఉద్దేశం ఈయనకుంది. అప్పుడు ఆయన దాన్ని లేఖనానుసారంగా దర్శనం అందు చూపించినప్పుడు, ప్రభువా ఇలా నేను ఎందుకు తింటాను, నేను తిన్నప్పుడు నువ్వెవరివయ్యా నీ ముందు పెట్టిన దానికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ అయినా నేను పంపించిందని కాదంటే నువ్వెవడు అన్నప్పుడు కూడా పౌలు పేతురు గారు తినడానికి ఇష్టపడలేదు. తర్వాత కిందికి వచ్చిన తర్వాత అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే అంటరాని వారుగా ఎవరైతే కాదనుకుంటావు దాన్నే చేయాలి అని ముందుగానే చెప్పాడు ప్రభువారు పేతురు వారికి. కానీ పేతురు అర్థం చేసుకోలే. అది లేఖనం, అది దర్శనం. అప్పుడు బయలుదేరి వెళ్ళినప్పుడు తర్వాత ఆ సందర్భాలు అందుతున్నప్పుడు పేతురు గారు ఏం చేశాడంటే పౌలు వస్తున్నాడు ఏమని అనుకుంటాడేమోనని చెప్పి పక్కకు వెళ్ళినప్పుడు పేతురు గారిని పౌలు గద్దించిన సందర్భం అక్కడ కనిపిస్తుంది. వెళ్ళకూడదు అట్లా. దేవుడికి చెప్పినప్పుడు చేయాల్సిందే. ఎప్పుడైనా సరే మన జీవితంలో చిన్నపాటి పొరపాట్లు ఏమైనా ఉంటే అవమానించబడతాం. అది దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని ఉద్దేశానుసారంగా ఉన్నట్టయితే మనం ఎన్నటికీ ఎప్పుడు కూడా అవమానించబడం, ఘనపరచబడతాం పరలోకమందు. ఇంతకీ ఇప్పుడు చెప్పిందంటే ఈ మనుషులు కనబడవాలన్నట్టు చేసిందే గాని, వేషధారులు చేసిందే గాని, అన్ని జనులు చేసిందే గాని ఈ లోకంలోనే ప్రతిఫలం పొందుతాం. ఈ లోకంలో ప్రతిఫలం పొందేవాడు ఎవడంటే మారు మనసు లేనివాడు, పశ్చాత్తాప పడినవాడు, ప్రభువుకు తమ జీవితాన్ని అప్పగించుకొనని వాడు. వాళ్ళకి ఈ లోకంలో ప్రతిఫలం కావాలి అంటే మనోళ్ళు అంటారే అట్టు పెట్టి నమ్మకు అట్టున్నారు కావాలమ్మా అంటారు సామెత. అది ఇష్టమైంది కాదు. ప్రభువారు నీ కలిగిన మనం ఇప్పుడు లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజర్ని యేసు ప్రభువారు మరి వచ్చి మాట చేత లేపారు. దానికి ప్రతిఫలం ఏమి ఇస్తాం చెప్పండి ఆయన గారికి? 1000 పర్వతముల మీద పొట్టేళ్ళు ఆయనకి ఇస్తే సరిపోద్దా? కాదు. మనము మన ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిందంటే ప్రతిఫలాపేక్ష లేని వారమై జీవించటం మనం నేర్చుకోవాలి. ఈ లోక సంబంధానుసారమైనటువంటి లాభం ఏది ఆశించు వారంగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడైతే ప్రభు కొరకు మన జీవితాల్ని ప్రాణార్పణంగా పోయబడి సమస్తమును అప్పగించేసుకుంటామో అప్పుడు ఈ లోకానుసారమైన ప్రతిఫలాన్ని ఆపేక్షించాం. చాలాసార్లు స్త్రీలు మరి ముఖ్యంగా మనం ఏదైనా ఇతరులకు చేస్తే వాళ్ళు ఏం చేయకపోతే వెంటనే చూసారా మళ్ళీ మనం ఎంత చేసాం, కనీసం ఆయన ఇలా అన్నా చేశాడా అని అంటారు. నాకు నవ్వు వస్తుంది. ఎందుకు చేయాలి అని అంట. ఎందుకు చేయాలి? అది కాదు. కనీసం మరి ఇంత మేలు మనం చేసాం కదా,
ఎవరి కోసం అంటే నువ్వు శరీరానుసారంగా చేసావా? అయితే వేస్ట్ అయింది. బూడిదలో పోసిన పన్నీరే నువ్వు చేసిందంతా. అలా కాదు దేవుని బిడ్డలారా, మనం చేసినది అదే భోజనం చేసినను పానం చేసినను దేవుని మహిమ కొరకే చేయాలి. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మీరు వారి వలె ఉండకూడని. ఇంకొక మాట, శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. వారు వెలుపట పాత్రను శుద్ధి చేస్తారు, లోన అజితేంద్రియముల చేత నింపబడి ఉంటుంది. అంటే దశమ భాగం ఇస్తారు, క్రమం తప్పకుండా వస్తారు. ప్రతి ఆచారాన్ని గమనించాలి నా మాట. ప్రతి ఆచారాన్ని, ప్రతి సంప్రదాయాన్ని తూచా తప్పక పాటిస్తారు. ప్రభు చెప్పిన మాట మాత్రమే వినరు. హృదయ శుద్ధి లేకుండా ఉంటారన్నమాట. హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా బయట ఎన్ని మెరుగులు వేసుకుంటే ఏమి లాభం అండి? ఏమండి చెప్పండి? హృదయ శుద్ధి లేకుండా మీకు ఒక మాట చెప్తా, దేవుని బిడ్డలారా గమనించండి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నువ్వు నల్లగా ఉండొచ్చు, ప్రపంచానికి నలుపు నువ్వే అన్నంత నలుపు నువ్వు ఉండొచ్చు, అందహీనంగా ఉండొచ్చు, చాలా అసహ్యంగా నీ ముఖం ఉండొచ్చు. కానీ ప్రభుతో నువ్వు జీవితం కొనసాగుతుంటే నీ ముఖం ఎలా ఉంటదంటే ప్రకాశిస్తుంది. అందవంతంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. అంతేగాని అమ్మలారా అయ్యలారా యేసు ప్రభు నమ్మేమని చెప్పి కనుబొమ్మలు చెక్కుకొని, లిప్స్టిక్లు వేసుకుని, ముఖానికి రంగు పూసుకుని, నీ జడలు, నీ వాలు జడలు, నీ బ్రాలు, నీ వేషధారణ మార్చుకుంటే నువ్వు క్రైస్తవ రాలువు కాదు, క్రైస్తవ రాయి అవుతావు. ఉండటానికి నీట్గా ఉండు, శుభ్రంగా ఉండు, చక్కగా ఉండు. అంతేగాని లేనిపోయినవి రుద్దుకోవద్దు. కేజీ రుద్దుతారు ముఖానికి. స్త్రీకి తగినట్టుగా అని రాస్తుంది బైబిల్ గ్రంథంలో. చెవి ఉంది, దానికి ఒక బెజ్జం, ఒక దిద్ది. అంతేగాని పైన కింద అటు ఆ పక్కన ఒక చెవికి 5-6 బెజ్జాలు పెట్టుకుని గుర్తుస్తారు ఆకర్షించటానికి. అది తగినది కాదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ప్రతి విషయంలో మోడల్గా ఉండాలి, ప్రభువుని కనపరిచేదిగా. వీరు క్రైస్తవుల చూడండి ఎంత మప్తంగా ఉన్నారో, ఎంత అనువుగా ఉన్నారో, ఎంత సైలెంట్గా ఉన్నారో. వారి భాష చూడండి, వారి విధి విధానాలు చూడండి, సరస్వక్తులు లేకుండా ఉన్నారు వాళ్ళు చూడండి. ఇకేకలు పక్కపక్కలు లేకుండా ఎంత చక్కగా ఉండారో చూడండి అనాలి. అంతేగాని సేవకులు సైతం కాళ్ళతో దాన్ని టచ్ అంటూ విర్రవీగుతున్న సేవ చేస్తుంటే దేవుడు ఒక దినాన నరకంలో నేస్తాడు. వేషధారణ, జన సమీకరణ, యథార్థంగా సేవ చేస్తే పేదరికం ఉంటది కాదన్నాం. నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తుంటే ఆకలికి అలమటిస్తాం. ఒక 2-3 బీరువాల బట్టలు లేకపోవచ్చు, సొంత కారు లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, నీ బిడ్డలకు కూడా కావాల్సిన లగ్జరీ లైఫ్ ఇవ్వకపోవచ్చు. కానీ పరలోకంలో వాళ్ళు మనం అనిపించేంత లగ్జరీ ఈ లోకంలో ఆ డిజిటల్స్ మీద లేకపోతే లోకానుసారమైన పద్ధతులతో పరిచర్య చేస్తున్న వారి కంటే మనం చాలా గనులం అవుతాం పరలోకమందు. దేవునికి దాసుడు అవ్వాలి. దాసుడు అంటే అర్థం ఏంటంటే బానిస అండి. ఒక రకంగా దేవుని దాసులు అని చెప్పుకుంటారు, రాజరికానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే దేవుని దాసులు మనము దేవునికి దాసులంగా ఉంటామో అప్పుడు మనము దేవుని కుమారులమైన రారాజులంగానే ఉంటాం. కానీ రాజులంగా ఉండాలని కోరుకుంటే అక్కడ దాసులు అవుతాం. ఇక్కడ బాసులు కాకండి, అక్కడ దాసులు అవుతారు. ఇక్కడ దాసులుగా ఉండండి, అక్కడ బాసులుగా ఉంచుతాడు. జాగ్రత్త. మీరు, నేను, మనము ఎవరి వలె ఉండాం? మీరు వారి వలె ఉండకుడి.
శాస్త్రులు పరిశీల గురించి చెప్పుకున్నాం. వాళ్ళు సున్నం కొట్టిన సమాధుల్లాగా, సమాధుల లోపల కుళ్ళిపోని ఎముకలు ఉంటాయి, కుళ్ళిపోనివే ఉంటాయి. పైన మాత్రం అబ్బా మార్బుల్ వేసి కడతారండి. క్రైస్తవ్యం అని చెప్పుకునే వ్యక్తులు కూడా పైన చాలా ఇదిగా తెల్ల బట్టలు వేసుకోవచ్చు, రంగు బట్టలు వేసుకుంటే అమ్మ రంగు బట్టలు వేసుకున్నాడు అమ్మాయి సేవకుడేనా అంటాడు. హృదయం ఏమో నల్లగా ఉంటది, బట్టలేమో తెల్లగా వేసుకుంటాడు. ప్రయోజనం ఏంటి? ఏ అయిపోయింది, సమయాన్ని ముగిస్తానండి, 1 minute. కాబట్టి దేవుని పిల్లలమైన మనం గమనించాల్సింది తప్పనిసరిగా మన బట్టలే గాని, వేషధారణ గాని సమస్తము కూడా ప్రభునామానికి మహిమకరంగానే ఉండాలి. మీరు వారి వలె ఉండకొని క్రీస్తును పోలి జీవించడానికి మనమందరము ఆయత్తపడుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మదగిన యేసు క్రీస్తు ప్రభువా, దయగలిగిన మహారాజా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయాన మా జీవితాల్లో చేదైన వేరులు లాంటి వేషధారణే కానీ, మనుషులకు కనబడవలన విధానమే కానీ, అన్ని జనుల వలె ఉచ్చరించే పదాలే కానీ, శాస్త్రులు పరిసయ్యుల వలె దేవా వెలుపట పాత్రలు కడిగే విధానాలే కానీ మా జీవితాల్లో లేకుండా, వారి వలె మేము ఉండకుండా మా ప్రభువును పోలి జీవించినట్టుగా మా బ్రతుకులు ఉండడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచడానికి మీరు మా కొరకు ఇచ్చిన లేఖన భాగం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రియుడా, ఎంతైనా నమ్మదగిన దేవుడువు, నమ్మదగని వారైన మమ్మల్ని మీరు ప్రేమించిన విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ కార్యక్రమమును ఈ ఉదయ కాలానే ఈ రీతిగా నన్ను ప్రేమించి నా కొరకు మీరు ఏర్పాటు చేసిన నీ దాసుడు దండాజు గారిని బట్టి దేవా మీకు వందనాలు. వారికి మీరు ఇచ్చిన తలంపును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇందులో పాల్గొన్న ప్రతి సభ్యుని కొరకు వందనాలు. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. దైవికమైన భయం ఏలడానికి, దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి, మీ అధికారము క్రింద లోబడి విధేయులమై వేషధారులము కాకుండా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. చదవర్లను జ్ఞాపకం చేసుకోండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలు లేని వారికి బిడ్డలను ప్రసాదించండి. ప్రతి అవసరత క్రీస్తు యేసునందు తీర్చబట్టడానికి సహాయం చేయండి. మరొక కార్యక్రమానికి వెళ్తుండగా వారితో మీ సన్నిధి ఉంచండి. యేసు ప్రభు పేట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 4:15. ఎఫెసీ పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఆమేన్. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది మంచిది. లార్డ్. చక్కని వాక్యం ద్వారా ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, దేవుని దాసుని ద్వారా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా ప్రభువా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మేము అన్ని విషయములలో ఎదుగునట్లు వారి వలె ఉండకుండా, ఆ వేషధారుల వలె ఉండకుండా, ఆ మనుషులకు కనపడవలనని అన్ని కార్యములు చేయు వారి వలె మేము ఉండకుండా, మేము నిన్ను వలె ప్రభువా నీకు వలె ఉండుటకు అన్ని విషయములలో, స్వల్ప కార్యమైన గొప్ప కార్యమైన ప్రతి విషయములో నీకు వలె ఉండుటకు ఎదుగునట్లు మాకు నేర్పించుతున్నావు. నీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ చేత చెక్కుచున్నావు. నీ పోలికలోనికి, నీ స్వరూపంలోనికి మార్చుకొనిచున్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇతబడిన వాక్యమును మా వినికిడిలో దీవించండి, నీ దాసుని దీవించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. బెనడిక్షన్ దాస్ బాబాయ్ గారు. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి తండ్రి అయిన ప్రేమయు, తండ్రి మాటకు విధేయత చూపి మానవాళి కొరకు తన రక్తము ధారాదాత్వం చేయడానికి వచ్చిన క్రీస్తు వారి కృపయు, రక్షించబడిన వారిని తిరిగి రక్షణలో నిత్యము కొనసాగటకు ఆదరిస్తున్నటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ నిత్యము సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించి కాపాడి కనికరించి ఓదార్చి దయచేసి చేపట్టి నడిపించును గాక. ఆమేన్. దాస్ బాబు గారికి వందనాలు, గ్రేస్ మనోరంజన్ పాస్టర్ గారికి వందనాలు, జాన్సన్ గారు వందనాలు, కేజీఆర్ రత్నం సిస్టర్ గారు వందనాలండి, వాణిశ్రీ గారు వందనాలు,
ప్రతి ఒక్కరికి ఆశా జ్యోతి వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు తెలుగు సభ ముగించుకొని హిందీ సభలో ప్రవేశిస్తున్నాము. మరలా రేపు తెలుగు సభలో